బాగా మనం తీసుకొని రాణిస్తారు. మంచి పిల్లల్లాగా ఉంటే అందరినీ స్కూల్ యూనిఫామ్ వేసుకొని మంచిగా తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళగానే అక్కడ తోటమాల చూశాడంట. ఈ పిల్లలు మీరందరూ నిశ్శబ్దంగా ఇట్లా కూర్చున్నారు కదా, భలే బాగున్నారట. అది చూడు పాప చక్కగా మంచి బట్టలు వేసుకొని ఎంత ముచ్చటగా ఉన్నారు, అలా ఉన్నారంట. అప్పుడు ఆ బుజ్జి మేక అక్కడికి వెళ్ళి ఆ తోటమాలిని అంకుల్ మేము వస్తాము అని అందంట. మీరెవరు అని అడిగాడంట. అప్పుడు ఆ బుజ్జి మేక, చిన్ని చిన్ని పిల్లలము ఇదిగో వచ్చాము, చిరు పువ్వుల చిన్నారు పూలు చూడగా వచ్చాము అని పాట పాడిందంట. ఆశ్చర్యపోయాడంట. ఆ రోజు నేను తోలు చేసినటువంటి మేక ఇదే కదా, వీళ్ళు ఏంది పాట పాడుతున్నారు, మళ్ళీ పాడమన్నాడంట. అప్పుడు ఆ చిన్ని మేక బుజ్జి మేక మళ్ళీ పాట పాడింది. చిన్ని చిన్ని పిల్లలము ఇదిగో వచ్చాము, చిరు నవ్వుల చిన్నారి పూలు చూడగా వచ్చాము అని పాడిందంట. వెంటనే తోటమాలి అందరూ రండి అని లోపలికి తీసుకెళ్ళి పూలన్నీ చూపించాడు, అన్ని బహుమతులు ఇచ్చాడు, చాలా చాక్లెట్లు ఇచ్చాడనమాట. అంటే మనము ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి అంటే బాగా చదువుకొని మంచిగా నేర్చుకొని ఎక్కడికైనా వెళితేనే మనకు మంచి ఇది దొరుకుతుందనమాట. మరి మన ముందున్నటువంటి మురళీ సార్ కూడా పెద్ద ఉద్యోగాన్ని వదిలిపెట్టొచ్చేశారు అందరికీ సేవ చేయాలని. ఈరోజు మరి సంపాదించుకున్న దాంట్లో సమాజానికి కొంత మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందేటువంటి రాము సారు కొంత మీకు బహుమతిగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ డయాస్ మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీ గురించి నిరంతరం శ్రమ పడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ టీచర్స్ చెప్పేటువంటి విషయాలు విని ఈ స్కూల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి, మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి. గొప్ప విషయం ఏంటంటే మీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, దానికి మీరు చప్పట్లు కొట్టాలి అందరూ కలిసి. కాబట్టి చాలా సంతోషం. ఈ స్కూలు ఇంకా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపజేయబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చి నాకు అవకాశం కలిగజేసినందుకు మరి హెచ్ఎం గారికి వారి ఉపాధ్యాయ బృందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.